ప్రేమ అనేది పొరుగురికే కీడు చేయదు కదా. మరి ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. అంటే ధర్మశాస్త్రం అనేది చాలా కఠినమైనది. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే ఎన్నో ఆంక్షలు ఉంటాయి. కానీ దాన్నంతటిని అధిగమించాలంటే ఒక్క ప్రేమ కలిగి ఉంటే ఆ ఆంక్షలన్నిటిని కూడా నువ్వు ఛేదించినట్టే. అందుకనే ప్రేమ అనేది ఎవరికీ కీడు చేసేది కదా. పొరుగువారికైనా మనవారికైనా ఇతరులకైనా సరే కీడు చేసేది కనుక భార్యాభర్తలు మీరిద్దరు ప్రేమ కలిగి ఉన్నాడు. మీరిద్దరే కాదు, ఇక్కడ ఉన్న ఏ జంట అయినా సరే ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమ కలిగి ఉన్నప్పుడు బైబిల్ యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? భార్యాభర్తలు ఇద్దరు బాగుండాలి, కుటుంబంతో ఆరాధించాలి. దేవుని ఆరాధించినప్పుడు దేవునికి మహిమ కలగాలి. అంతేగా. ప్రత్యేకంగా ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సమీహేల్ గారికి మరియు మరియమ్మ గారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నేళ్ళైంది ఇప్పుడు మీ పెళ్ళి? 22 ఏళ్ళు, 23 ఏళ్ళకు. కానీ వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైనది అని బైబిల్ మనకు బోధిస్తుంది. నేను ఎక్కువ చెప్పడం కన్నా టైం మనం ఫాలో అవుదాం. అతి తక్కువ నిమిషాలే చెప్తాను. కొన్ని విషయాలు మీకు తెలవడానికి ప్రయత్నం చేస్తాను. నిజంగా భార్యాభర్తలకు బైబిల్ చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఈ లోకం ప్రాధాన్యత ఇచ్చుట కంటే బైబిల్లో భార్యాభర్తలకున్న బంధము, భార్యాభర్తలకున్న శ్రేష్టమైన పద్ధతులు అన్నీ కూడా చాలా చక్కగా వివరించాడు. ఆ బంధం కలిగిన ప్రతి భార్యాభర్తలు ఇద్దరు కూడా
ఎప్పుడు సంతోషము ఆనందం కలిగి ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ సంతోషము ఆనందం లేకుండా ఉన్నదనుకుందాం, అప్పుడు దేవునికి సంతోషం ఉండదు. ఎందుకంటే ఇద్దరు ఆనందం లేనప్పుడు వారికి మధ్యలో సాతానుడు అనేవాడు ఒకడుండి వారిని వేరు చేసి వాడు సంతోషపడతాడు, దేవునికి దుఃఖం కలిగించే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి దాన్ని ఒక మాటలో చెప్పాలంటే ప్రేమపూర్వకమైన వాతావరణంలో ప్రేమతో భార్యాభర్తలు కలిసి ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎలా ఉండాలి అంటే, ఎంత ప్రేమ కలిగి మనం ఉన్నామో మన మాటలతో చెప్పటం కాదు, మన క్రియలతో చూయించాలా. భార్య అయినా భర్తకు చూయించాలా, భర్త అయినా భార్యకు చూయించాలా. ఎలా చూయించాలంటే క్రియలతోటి. మనం మాట్లాడే మాట అయినా సరే, మనం చేసే పనులైనా సరే, మన ప్రవర్తన అయినా సరే, ఇరువురికి, భార్యాభర్తలకు ఇరువురికి కూడా ఆ విధంగా ఉన్నప్పుడు, అంటే ఒకరి ఎడల ఒకరు అర్థం చేసుకొని అపార్థాలకు తావివ్వకుండా. ఎందుకంటే అపార్థాలు చేసుకునేవే ఎక్కువ ఉన్నాయి ఈ రోజుల్లో. అర్థం చేసుకునే విషయాలలో చాలా తక్కువ. అర్థం చేసుకునేది ఒక 10% ఉంటే, అపార్థం చేసుకునేది మాత్రం 90% ఉంది కుటుంబాలలో. మరీ క్రైస్తవ కుటుంబాల విషయాలకు వచ్చినప్పుడు కూడా సేమ్ అదే రేషియో ఉంది. ఇప్పుడు క్రైస్తవ కుటుంబం అంటే ఏంది, అపార్థాల రేషియో తగ్గాల. అపార్థాల రేటు ఏదైతుందో ఆ రేటు తగ్గాల. కానీ క్రైస్తవ కుటుంబాలలో 90కి దాటుతుంది, రేషియో దాటుతుంది అపార్థాలకు. చాలా అపార్థాలు చేసుకుంటున్నారు. అయితే అపార్థం అనేది ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. అపార్థం అనేది ఒక కుటుంబంలో కలతలు రేపుద్ది. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 9వ వచనంలో, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండి. అపోస్తులైన పౌలు రోమీలకు రాస్తూ చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? మీ ప్రేమ నిష్కపటమైనదై. నిష్కపటం అంటే ఏంటి? ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నాడంటే జెన్యూన్. లెట్ లవ్ బీ జెన్యూన్. అంటే జెన్యూన్ అనే మాటకి ఏంటంటే యథార్థం, నిజమైన, అచ్చమైన, ఇంకా అసలైన, ఇంకో మాటలో సరైన, ఇంకోటి ఎటువంటి వంచన లేకుండా వాస్తవమైన ఆధారాలతో ఉండేది. దాన్నే ఘనమైనది కూడా అంటారు. అంటే ఏమన్నాడు? మళ్ళీ చదవండి ఆ మాట. నిష్కపటమైనదనే దాని మాటకు, ఇంగ్లీష్ మాటకు వస్తే, జెన్యూన్ అనే మాటకు వస్తే ఇన్ని అర్థాలు ఉన్నాయన్నమాట. ఇన్ని అర్థాలలో ఏది కూడా తప్పుగా లేదు. నిష్కపటమైన మాటకు యథార్థత ఉంటేనే నీవు నిష్కపటంగా ఉంటావు. నిజం మాట్లాడితేనే నువ్వు నిష్కపటంగా ఉంటావు. అచ్చమైన మాటలు మాట్లాడితేనే నువ్వు నిష్కపటంగా ఉంటావు. ఎటువంటి వంచన లేనప్పుడే నిష్కపటంగా ఉంటావు. వాస్తవమైన మంచి ఆధారాలతో కలిగిన మాటలు మాట్లాడినప్పుడే నిష్కపటంగా ఉంటావు. దీన్ని ఎప్పుడైతే ఒక కుటుంబం, ఒక భార్యాభర్తలు ఈ విధంగా గనక ఉంటే ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. ఆ భార్యాభర్తలకు ఏముండాలి అంటే నిష్కపటమైన ప్రేమ. ఆ ప్రేమలో యథార్థత ఉండాలి. ఆ ప్రేమలో మంచితనం ఉండాలి. ఆ ప్రేమలో ఆధారాలు కూడా కనిపించాలి. అలాంటి ప్రేమ కలిగినట్టు
ఏ కుటుంబం కనుక మనం చూసినట్లయితే ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. వీరిద్దరి వివాహమయ్యి దాదాపు 22 సంవత్సరాలు అయింది. మరి వారిద్దరూ ఏ మేరకు అర్థం చేసుకున్నారో, ఏ మేరకు అపార్థం చేసుకున్నారో వారిద్దరికే తెలిసి ఉండాలి. అది మనకు తెలియదు. అంటే ప్రతి కుటుంబంలో జరిగాయి అపార్థాలు, అర్థాలు, ఈ రెండు కూడా ప్రతి కుటుంబంలో జరిగాయి. కానీ అపార్థాలు ఒకప్పుడైతే ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన మనము అపార్థాలని పక్కకు పెట్టాలి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అపార్థాలు కూడా మళ్ళీ మనం అంటిపెట్టుకొని ఉన్నాం అనుకో, మన మార్పు ఏమున్నట్టు? మన మార్పు ఏం లేనట్టే కదా. అందుకనే ఎప్పుడైతే ఒక కుటుంబంలో భార్యాభర్తలు కనుక అపార్థం లేకుండా కనుక ఇద్దరు సహించగలిగితే, అర్థం చేసుకోగలిగితే ఆ కుటుంబం చాలా గొప్పగా ఎదగటానికి ఆస్కారం ఉంటుంది. ఎదగటం అంటే ఆర్థికంగా అని అనుకోకూడదు. ఎదగటం అంటే భక్తిలో, ప్రేమలో, అర్థం చేసుకోవడంలో, అన్నిటిలో ఎదిగినప్పుడు నీకు 10 మందిలో గౌరవం దక్కుతుంది. ఇద్దరు భార్యాభర్తలు పంచాయతీ పెట్టుకోరనుకో నిత్యం అపార్థాల చేత, గౌరవం ఉంటుందా? ఎవరు గౌరవించరు. భార్య భర్త ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఉంటే అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు, గౌరవిస్తారు, విలువనిస్తారు, మంచిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. కనుక ఆ విధంగా భార్యాభర్తలు జీవించాలన్నమాట. సమూయేలు గారు నన్ను తాత అంటాడు, ఆ అమ్మాయి కూడా తాతయ్య అంటది. ఎందుకంటే మాకు చుట్టం, వాళ్ళ వాళ్ళందరూ కూడా మాకు చుట్టాలు, చాలా దగ్గర చుట్టాలు, చాలా దగ్గరి బంధుత్వం మాది. ఆమె పెళ్ళి కాకముందు నుంచి నేను చూస్తున్నాను, చిన్న అమ్మాయిగా ఉన్నప్పటి నుంచి. ఒకరోజు అన్నది, తాత నా పెళ్ళి కాక మునుపు అట్నే ఉన్నావు, ఇప్పుడు అట్నే ఉన్నావు, నేను మాత్రం నేనే ముసలామం అవుతున్నా అన్నది. అంటే ఆ అమ్మాయిలో నేను ఎప్పుడైనా మంచితనాన్ని చూసా. మరి ఇతరులతో వాద ఉపవాదాలు చేసేటైతే నేను చూడలేదు. మరి సామెలతోటి ఎంతవరకు వాదన చేస్తుందో నాకు తెలియదు, మరి ఎవరు గెలుస్తారో కూడా తెలియదు నాకు. మరి సామెలు బలంగా ఉండని గెలుస్తాడా ఓడతాడా మనకు కూడా తెలియదు అది. కానీ కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్నవి వస్తుంటాయి, వచ్చినప్పుడు వాటిని అన్నిటిని పక్కకు పెట్టేసేయాలి. అలా పక్కకు పెట్టబట్టే వాళ్ళిద్దరు ఈరోజు 2 పిల్లలు అయ్యారు. ఆ పిల్లలను బాధ్యతలను మోస్తూ ఉన్నారు. పెద్ద బాబు, చిన్న బాబు. వారికి ఉన్నదల్లా ఒకటే, మా పిల్లలు దేవునిలో ఎదగాలి, మా పిల్లలు దేవునిలో ఎదగాలి. ఇది చక్కటి మంచి ఆలోచన ఇది. అందుకనే ఆ పిల్లలు కూడా ఇలాంటి మీటింగ్లు అయినప్పుడు మిగతా పిల్లలు చేయరు నన్ను అడిగితే, కానీ ఆ పిల్లలు ఏం చేస్తారు తెలుసా? మంచిగా షూట్ చేస్తున్నారు. షూట్ చేసి దాన్ని ఎడిట్ చేస్తారు. మరి ఎంత కష్టపడి నేర్చుకుర్రో ఏమో కానీ ఎడిట్ చేసి యూట్యూబ్లో పెడతారు. పాటలు పాడడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సేవకులు వచ్చినప్పుడు వాళ్ళకి సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇందులో వీళ్ళు సక్సెస్ అయ్యారని నేను అనుకుంటాను. ఎందుకంటే కొంతమంది పిల్లలు తినే పరిస్థితి లేదు. కానీ వాళ్ళిద్దరూ పెళ్ళిళ్ళు అయితే ఇంటరేమో కానీ పెళ్ళిళ్ళు కాకముందుకు వినరు. ఎందుకంటే యవనస్తులుగా ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే వినరు ఎక్కువ శాతం. కానీ అలాంటి పిల్లలను కూడా దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి వాళ్ళు ఈ విధంగా సక్సెస్ అయ్యారంటే నిజంగా మేము అభినందిస్తున్నాం మిమ్మల్ని. మరి అలాంటి ఒక గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తి సామెల్ నాతోటి అంటాడు, తాత ఎప్పుడైనా సరే మా పిల్లలు అన్నీ బాగా నేర్చుకొని మంచోళ్ళుగా దేవుని భక్తిలో పెరగాలని నాకు ఆశ ఉంది. అందుకొరకే ప్రతిరోజు నేను సైదుల్ గారు ఇద్దరం కలిసి ఇక్కడ కూడుకుంటారట. ప్రతిరోజు
ప్రతిరోజు కూడుకొని డివోషన్ అంటే భక్తిలో ఎదగడం కొరకు బైబిల్ చదువుకొని ఒక్కొక్కరు అవగాహన కొరకు కొన్ని ప్రశ్నలు సమాధానాలు ఇలాంటివి ఇక్కడ జరుపుకుంటారు. ఎందుకు అంటే పిల్లలకు తరబీదు అవుద్ది, భక్తిలో ఎదుగుతారు. అలాంటి మంచి ఉద్దేశం కలిగి వారు ముందుకు నడుస్తూ ఉన్నారు. ఇంకో విషయాన్ని మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఎప్పుడైతే భార్యాభర్తలకి ఇద్దరికి ప్రేమ ఉందనుకో, ఇంకా సమస్య లేదు. ప్రేమ ఉన్నోడు పొరుగువాన్నే అసహించుకోడు. మనలో ప్రేమ ఉందనుకో, పొరుగుడు అంటే ఏంది? మనకు సంబంధం లేని వ్యక్తి. మనకు సంబంధం లేని వ్యక్తినే అసహించుకోడు, కీడు చేయడు, ఇబ్బంది పెట్టాలని చూడడు, కీడు చేయడు, ఇబ్బంది పెట్టాలని చూడడు. అలాంటిది భార్యాభర్తలకు ప్రేమ ఉంటే ఇంకా కీడు ఉంటుందా? అంటే ఇతరులకే కీడు తలపెట్టని ప్రేమ ఏదైతుందో అదే భార్యాభర్తలకైతే ఇంకా ఎక్కువ బంధం అనేది బాగుండాలి కదా. అందుకనే అపోస్తులైన పౌలు ఏమంటాడంటే ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండండి. అంటే ప్రేమ కలిగి ఉండటం అంటే ఏంది? దాని అర్థం ఏంటంటే సహనం వహించటం, అర్థం చేసుకోవడం. ప్రేమ అనేది ఏంది? మనలో ప్రేమ ఉన్నది అంటే ఎదుటివాడు మనలో ఏమన్నా మన కోపం రాదు, ఎదుటివాడు తిట్టినా కోపం రాదు. ఎందుకు అంటే మనలో ప్రేమ ఉంది కాబట్టి. ఎదుటివాడు తప్పు చేసినా మనం ప్రేమ కలిగి ఉంటే క్షమించే గుణం వచ్చేస్తుంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, మనము తప్పు చేస్తున్నాం, ఆయనలో ప్రేమ ఉంది కనుక మనల్ని కాపాడుతూ వస్తున్నాడా లేదా? మనలో తప్పు ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయనలో ప్రేమ ఉంది, అధికంగా ఉంది కాబట్టి. కనుక భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రేమ కలిగి ఉంటే మంచిది. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే ప్రేమ అనేది పొరుగునికే కీడు చేయదు కదా. మరి ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. అంటే ధర్మశాస్త్రం అనేది చాలా కఠినమైనది. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే ఎన్నో ఆంక్షలు ఉంటాయి మనకు. కానీ దాన్నంతటిని అధిగమించాలంటే ఒక్క ప్రేమ కలిగి ఉంటే ఆ ఆంక్షలన్నిటిని కూడా నువ్వు ఛేదించినట్టే. అందుకనే ప్రేమ అనేది ఎవరికీ కీడు చేసేది కాదు. పొరుగువారికైనా మనవారికైనా ఇతరులకైనా సరే కీడు చేసేది కనుక భార్యాభర్తలు మీరిద్దరు ప్రేమ కలిగి ఉండండి. మీరిద్దరే కాదు, ఇక్కడ ఉన్న ఏ జంట అయినా సరే ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ కలిగి ఉన్నప్పుడు బైబిల్ యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? భార్యాభర్తలు ఇద్దరు బాగుండాలి, కుటుంబంతో ఆరాధించాలి దేవుణ్ణి. ఆరాధించినప్పుడు దేవునికి మహిమ కలగాలి. ఇదేగా దేవుని యొక్క చిత్తం. మరి ఇద్దరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఇది జరుగుద్ది, అంటే ఆరాధన జరుగుద్ది. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు పంచాయతీ పెట్టుకోరు అనుకో, నేను నీ చర్చికే రాను అంటదా అన్నది. గొడవ బాగా అయినప్పుడు ఇప్పుడు పాస్టరే కనుక ఆదమరిచి కోపం ఎక్కువై భార్యను కొట్టిడు అనుకుందాం. కొడితే భార్య ఏమంటది? నువ్వు పాస్టర్ వాయ్యా, నన్ను కొట్టావు, నీ ప్రార్థనకే రాను, ఇంకో పాస్టర్ కాడికి పోతా అంటదా అనదా? అంటారు. ఎందుకు అంటారు అంటే మనం సహనం కోల్పోయినప్పుడు, భార్యను కొట్టినప్పుడు అనాల్సిన మాట అదే వస్తుంది. కాబట్టి ఏ సేవకుడైనా సరే భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవను అంత దూరం రాణించుకోవద్దు, కొట్టుకునేంత వరకు రాయించుకోవద్దు. ఎందుకంటే ఆడ దేవుని యొక్క మహిమకు
భంగం వాటిల్లుద్ది. కొట్టుకునేదాకా అవసరం లేదు, ఒక మాట అనుకొని వదిలేసుకొని. అందుకనే బైబిల్లో ఒక మాట ఉందంటే, కోపం ఉంటే పొద్దుగూకే వరకు కూడా, అంటే సూర్యుడు అస్తమించే వరకు కూడా నీ కోపం చల్లారిపోవాలి. అలాగుండాలి. కొంతమంది భార్యాభర్తలు కోపంతో పస్తులు నుండి నిద్రపోయే వాళ్ళు ఉంటారు. మళ్ళా అంటే వారికి ఎట్లా ఉంటుందంటే ఈగో అంటే ఏంది, నన్ను కొడతాడా అని ఆమె, చెప్తినదా అని ఈయన, ఇద్దరు కలిసి అదే పట్టుదలతో ఉంటే, పంతంతో ఉంటే మాట్లాడుకునేది కూడా ఉండదు. కాబట్టి భార్యాభర్తలకు పట్టుదలలు, పంతాలు ఇవి ఉండొద్దు. ఎందుకంటే ఇద్దరు ఒకటే శరీరం అని బైబిల్ చెప్తుంది. ఒకటే శరీరం, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే శరీరం. ఎందుకంటే పురుషుని ఎముకలలో నుండి తీసిన ఎముక గనక ఒకటే శరీరం అని భావించాలి. అంటే మనుషులు మగ మనిషి, ఆడ మనిషి, స్త్రీ పురుషుడని వేరుగా చూడొద్దు. మనం వేరుగా చూసినప్పుడు ఏమైందంటే ఇలాంటి అపార్థాలు వస్తాయి. చివరిగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదర పొందవలనని వారందరి కొరకు పోరాడుతున్నారు. ఇక్కడ కొలస్సీ సంఘానికి కూడా అపోస్తుడైన పౌలు రాస్తూ ఏమంటాడంటే, నేను ఎంతగా పోరాడుతున్నారో మీరు తెలుసుకోరగోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము గలవారై. ప్రేమలో అతకబడాలి. ప్రేమలో అతకబడటం అంటే ఏంటంటే గమ్ము పూస్తే అతకడం కాదు. అతకబడటం అంటే ఏంటి అంటే, దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నానంటే బైండింగ్ పోర్స్ అన్నాడు. బైండింగ్ పోర్స్ అనేది ఏంది, ఒక్కసారి నువ్వు లెటర్ ప్యాడ్ బైండింగ్ పోర్స్ చేసిస్తే అట్నే ఉంటుంది. కొన్ని స్టాండర్డ్గా ఉంటాయి. దాని అర్థం ఏంటంటే ప్రేమ అనేది అంత బలంగా ఉండాలనేది వాడాడు అక్కడ. అతకబడటము అంటే అతికేది ఎంత బలం ఉంటుందో మనకు అర్థం కావడం కొరకు అది వాడాడు. అయితే ప్రేమ అతకబడేటట్టు అంటే అంత స్టాండర్డ్గా, అంత పర్ఫెక్ట్గా, అంత సంపూర్ణంగా ప్రేమ కలిగి ఉంటే ఆ బంధం అనేది ఎప్పుడూ కొనసాగుతుంది. సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. భర్త భార్యలు ఇద్దరు కూడా ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడ్డా, ఎక్కడికి ఇద్దరు కలిసి వెళ్ళినా ఆ సంతోషాన్ని కలిగి ఉంటే దేవునికే మహిమ. కనుక మరి మీరిద్దరు భార్యాభర్తలుగా మీరు 22 ఏళ్ళు మీరిద్దరు మీ యొక్క జీవితాన్ని కొనసాగించారు. మీ జర్నీ, ఒక మాట చెప్పాలంటే మీ యొక్క జర్నీని 22 సంవత్సరాలు కలిసి నడిచారు. అయితే ఇప్పుడు మీకంటే ఎక్కువ ఇప్పుడు పిల్లలకాయ చూడాల్సి వస్తుంది. ఎక్కువ ఇప్పుడు పిల్లల సంగతి ఏంటి, వాళ్ళు ఎట్లా బ్రతకాలి ఇప్పుడు అనుకుంటాం. కానీ పిల్లలు పెద్దోళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయిపోతే నా బాధ్యత తీరిపోతాం అనుకున్నాను. పిల్లలు అయినాక బాధ్యతలు 1కి 100 అవుతాయి. పెళ్ళిళ్ళు అయినాక ఇంకేం కాదులే, నా బాధ్యత తీరిపోయింది అని అనుకుంటారు. అసలు మొదలయ్యేది అప్పుడు చిత్రహింసలు, సమస్యలు, ఇబ్బందులు. కోడలు వచ్చి మీ కొడుకు చెప్పవా, పని చేస్తలేని అంటది. కొడుకు వచ్చి మీ కోడలు చెప్తే తింటలేదు, వాళ్ళ ఇంటికి పంపి అంటాడు కొడుకు వచ్చి. ఇప్పుడు ఇదంతా వంతరం కావాలా సరి చేయాలంటే? అవునా కదా? ఇవన్నీ కోడళ్ళు కొడుకులు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా మనం అనుకుంటాం ఇక పెళ్ళిళ్ళు చేస్తే బాధ్యత అయిపోయింది అనుకుంటాం. నీకేందయ్యా పెళ్ళిళ్ళు చేసినావు, ఇక నీకేం బాధ్యత లేదులే అని నన్ను ఎంతోమంది అన్నారు. అసలు మొదలైందే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కొడుకు కోడలు
పంచాయతీ పెట్టుకురనుకో వాళ్ళని సరిచేయాల, చక్కదిద్దాల, మంచిగుండవని చెప్పాలా. ఇదంతా ఎన్ని తిప్పాలనుకున్నావు? మరి ఇద్దరు వింటరా? వినరు. చెప్పగానే ఉండే చిన్నపిల్లలు అన్నప్పుడన్నా కాస్త గద్దాంచితే ఆగుతారు, కానీ పెద్దోళ్ళ వింటరా? వినరు. ఇవన్నీ సమస్యలు. కాబట్టి ఇక ఆయనకు కోడళ్ళే వస్తారు ఇద్దరికి, అల్లుళ్ళు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇద్దరికి కోడలు. ఇక కోడలు వచ్చినప్పుడు నువ్వు చాలా ఇప్పుడు ఏమవుతారు, చాలామంది ఏమంటారంటే వెనకట అత్తలేమో ఏం మాట్లాడినా చెల్లింది, ఇప్పుడు అట్లా అత్తలు మాట్లాడితే చెల్లేది లేదు. చెల్లుడు కాదు, వామ్మ మా కోడలు మంచిది కాదయ్యా నేను అనను అనే కాడికి వస్తుంది ఇప్పుడు పరిస్థితి. నేను నెగలేను మా కోడలు అంటే. ఇప్పుడు వచ్చే కోడళ్ళు అంత అప్డేటెడ్ అంటే అన్నీ తెలిసిన వాళ్ళు, ఏదైనా గనగన మాట్లాడగలుగుతారు. మరి అత్త ఏమన్నా మాట్లాడింది అనుకో, దాన్ని తప్పు తీసి పెడార్థాలు తీసి నలుగుట్లో పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి అత్తలు కూడా ఏం చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళే కామ్గా ఉండి నేను మాట్లాడను అనే కాడికి వస్తుంది. కాబట్టి నువ్వు కూడా ఇప్పుడు కోడలు వచ్చేందుకు మీ ఇద్దరు కూడా కోడలు రాబోతుంది. ఎందుకంటే త్వరలో అబ్బాయికి 22 21 20 ఇంకా అర్జెంటుగా ఇంకో 2 నెలల్లో పెళ్లి చేస్తేనే నువ్వు మనవన్నో మనవరాలను ఎత్తుకుంటావు. కాబట్టి ఆ ప్లాన్లో ఉండు. ఎందుకంటే మా చిన్నతనాన ప్రతి వాళ్ళు చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేది. ఇప్పుడు 40 ఏళ్ళకు పెళ్లి చేస్తే ఆ 40 ఏళ్ళకు కొడుకు పుడితే 60 అయినా పిల్లగాడు పెళ్ళికి ఎదగాడు. ఇక ముసలోడు ఏం పెళ్లి చేస్తాడు? ఏముండదు. కాబట్టి వెనకటి వాళ్ళే మంచివాళ్ళు. ఎందుకంటే 20 ఏళ్ళ లోపే పెళ్లి చేసేవారు. అర్థమైందా? కాబట్టి అబ్బాయి పెళ్ళి కూడా త్వరగా చేయండి. నేను అనుభవం ఉండి చెప్తున్నా, లేట్ చేయకు, పెళ్ళి చే. వాళ్ళు ఇట్నే అంటారు, వద్దంటారు, కానీ మనం ఒప్పియాలి. అది తాత చెప్తున్నా. చాలా సంతోషం. మరి ఆ విధంగా మీరిద్దరు భార్యాభర్తలు ఈ విధంగా 90 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ వరకు ఇదే విధంగా ఉండాలని. చివరికి మీ ఇద్దరే, వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళే, కానీ మళ్ళీ చివరికి మీ ఇద్దరే. ఎవరైనా సరే భార్యాభర్తలు ఇద్దరే మిలిగేది చివరికి. వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే కదా ఎవరు పట్టించుకునేవారు ఉండరు. అమ్మకు జ్వరం వచ్చినా పట్టించుకోడు, అయ్యకు జ్వరం వచ్చినా ఎవరు పట్టించుకోరు. ఎటుబడి భార్యాభర్త. అందుకనే బైబిల్ భార్యాభర్తలకు మంచి ప్రాధాన్యత ఇచ్చింది. వివాహము అన్ని విషయములలో ఘనమైంది అంతే. ఇక భార్యాభర్తలకు అది సబబు. ఇద్దరు ఘనమైందిగా ఉండాలి, ఇద్దరు ఘనపరచుకోవాలి, ఒకరి ఏడల ఒకరు మంచిగా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, ముందుకు నడవాలి.